అది మీకు అర్థం కావాలంటే సంఖ్య పదం మనకు అర్థమవుతుంది కదా. సంఖ్య అంటే తెలుగులో అంకెలు, ఇంగ్లీష్లో నెంబర్స్. నెంబర్ సంఖ్య అన్నప్పుడు మనము ఇప్పుడు సంఖ్య ఎట్లా చెప్తామంటే దాని వాల్యూ అంటాం. 9 అంటే 9, 9 9లు 81, 9 9లు 81 అంటే 81 అర్థం. కానీ 80.9999 ఏదైనా తీసుకుంటే దానికి వాల్యూ సరిపోతుందా? పోనీ 81 ఎందుకు 81,000 తీసుకున్నాము అంటే సరిపోతుందా? సరిపోదు. ఏమైంది ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇస్తే? మన చేతిలో పనే కదా నెంబర్స్ రాయటం. అని రాస్తే దాని వాల్యూ సరిపోదు. అంటే దాని విలువ 81 అంటే 81 అంతే. దానికి ఎక్కువైనా, కొద్దిగా ఎక్కువైనా, కొద్దిగా తక్కువైనా అది సమం కాదు. అంటే స్పష్టత అని అర్థం అనమాట. ఇది సంఖ్య అన్న పదం దానికి అందుకొచ్చింది. దాని వాల్యూ అంతే ఉంటుంది. నువ్వు ఎంతన్నాను, ఎక్కువ ఇవ్వడానికి లేదు, తక్కువ చేయటానికి లేదు. అట్లాగే సంఖ్య పదం, సాంఖ్యం అనే పదం కూడా అట్లాగే. నువ్వేమన్నా అను, సృష్టికి రచనకు నువ్వు సమన్వయం కావాలి. ఎందుకు? నువ్వు సృష్టి అంశం కాబట్టి. సృష్టిలో, సృష్టి రచనలో నువ్వు ఒక అంశం కాబట్టి సమన్వయం కావాలి. నేనెందుకు అవుతాను అంటే అనడానికి లేదు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నువ్వు సృష్టిలో ఉన్నావు. సృష్టిలో ఇమడాలి. ఇమడాలంటే ఎట్లా రచింపబడిందో దాని డిజైన్ అర్థం చేసుకోవాలి. ఎట్లా అర్థం చేసుకుంటానంటే ఆ పరికరాలన్నీ నీకు ఇచ్చింది సృష్టి. ఆ పరికరాలన్నీ నీకు ఇచ్చింది. దాన్ని అరేంజ్ చేసుకుంటే నీకు సమన్వయం వచ్చేస్తుంది.